హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మంగళవారం పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ఆందోళనకు గురైన వాహనదారులు తమ వాహనాలు ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు బంకుల వద్దకు పోటెత్తారు. కూకట్పల్లి, ప్రగతినగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, ఖైరతాబాద్ వంటి ప్రధాన జంక్షన్లలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇక అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోయింది. దీంతో యాజమాన్యాలు నో స్టాక్ బోర్డులు ప్రదర్శించడంతో వాహనదారుల్లో మరింత ఆందోళన నెలకొంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడటం వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అటు అవసరం ఉన్నా లేకున్నా 4-వీలర్, 3-వీలర్, 2-వీలర్లతో పాటు భారీ వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంపై పెట్రోల్ బ్యాంకు నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ కొరత ఉందన్న అపోహతోనే పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారని చెబుతున్నారు. ఆయా పెట్రోల్ కంపెనీలకు కొంతమంది పెట్రోల్ బంకు నిర్వాహకులు బకాయిలు ఉండటంతోనే పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులని పేర్కొంటున్నారు. పలు ఆయిల్ కంపెనీలు రెగ్యులర్గా ఇచ్చే స్టాక్ కాకుండా లిమిటెడ్ స్టాక్ ఇస్తుండటంతో వచ్చిన స్టాక్ వచ్చినట్లు అయిపోతుందని పెట్రోల్ బంకు సిబ్బంది తెలిపారు. ఇక వాహనదారులు అనవసరంగా భయాందోళనలకు గురికావద్దని సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, పెట్రోల్ బంక్స్ వద్ద అయితే నో స్టాక్ బోర్డ్స్ దర్శనం ఇవ్వడంతో అయితే నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. దాంతో వాళ్ళ ఇంట్లో ఎన్ని వెహికల్స్ ఉంటాయి అన్ని వెహికల్ 4-వీలర్, 2-వీలర్, 3-వీలర్ అని తేడా లేకుండా పెట్రోల్ బంకుల వద్దకైతే వచ్చి గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో దాదాపు గత 25 రోజుల నుంచి కొనసాగుతున్న యుద్ధ మేఘాలన్నీ కూడా ఇవాళ మొదటిసారిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆ యుద్ధ ప్రభావం కనిపించింది. అయితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో డీజిల్, పెట్రోల్ కొరత పెద్ద ఎత్తున ఏర్పడినట్లు మనకు తెలుస్తుంది. కానీ అధికారులు మాత్రం అలాంటి కొరత ఏం లేదు, ఇది తాత్కాలిక కొరత మాత్రమే. దాదాపు 3,200 పెట్రోల్ ట్యాంకర్లు ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకున్నాయని చెప్పేసి ఏదైతే పెట్రోల్ ట్యాంకర్స్ అసోసియేషన్ వారు చెప్పారు. మరోపక్క ఇటు పెట్రోలియం ఎవరైతే డీలర్స్ ఉంటారో వారు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి పెట్రోల్ కొరత లేదు, కేవలం ఒక కృత్రిమ కొరత ఇది ప్రజల వల్లనే అయింది, దీని వినియోగదారులు గమనించాలని చెప్పేసి కూడా వారు ఒక ప్రత్యేకమైన ప్రకటన విడుదల చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది కావాలని చేస్తున్నట్లే అనిపిస్తున్నట్లు కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వంలో కూడా ఒక చలనం వచ్చింది. గత 2-3 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి డిప్యూటీ ప్రొడ్యూసర్ హరీష్ రావు ఇదే విషయమే హెచ్చరించారు. ప్రభుత్వంలో ఎలాంటి ఒక చలనం కనిపించలేదు. కానీ ఇవాళ ఇవాళ మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వడంతో ఇవాళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి కొరత లేదు, ఇది తాత్కాలిక కొరత మాత్రమే అని చెప్పేసి పదే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకుల దగ్గర కావచ్చు, ఇటు డీజిల్ కావచ్చు, ఇటు గ్యాస్ కు సంబంధించి కావచ్చు ఒక కొరత అయితే ప్రత్యేకంగా ఏర్పడుతుంది. ఆ ప్రత్యేక కొరత అంతా కూడా ఇవాళ ప్రధానంగా ఒక అపోహ వల్లనే ఇది తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో పూర్తిగా అది యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ దొరకదు అనే ఒక అపోహతో మాత్రమే పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విషయాన్ని ఇటు పెట్రోల్ కంపెనీల సంబంధించిన ఏజెన్సీస్ కావచ్చు, లేదంటే ఏదైతే ఇటు ఇతరత్ర ఏజెన్సీస్ అన్ని కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ ప్రజల్లో అపోహ మాత్రం బలంగా నాటుకుంది. ఎక్కడైతే మాకు రేపు పెట్రోల్ దొరుకుతుందో లేదో, ఒకవేళ మాకు పెట్రోల్ దొరకకపోతే రేపు మా పరిస్థితి ఏంటనే ఒక అపోహతో ఇవాళ పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టి ఆ పెట్రోల్ వేయించుకునే పరిస్థితి ఏర్పడింది. దాంతో పాటు ఇంట్లో ఎన్ని వాహనాలు ఉంటే అన్ని వాహనాలకు పెట్రోల్ పోయించుకునే పరిస్థితి ఏర్పడింది. మరోపక్క గతంలో పెట్రోల్ బంకుల్లో బాటిల్లో పెట్రోల్ పోసేది లేదు, బాటిల్లో పెట్రోల్ నిషేధాజ్ఞలు ఉన్నాయి. కానీ ఇవాళ అవన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. ఇవాళ 2-వీలర్సే కాదు, 4-వీలర్సే కాదు, బాటిల్లో సైతం ఇవాళ పెట్రోల్ తీసుకుపోయి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని పెట్రోల్ కంపెనీలకు సంబంధించిన కార్పొరేషన్లు కావచ్చు, పెట్రోల్ సంబంధించిన ఏజెన్సీస్ అన్ని కూడా చెప్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలో బాటిల్లో పెట్రోల్ నిల్వ చేసుకోవద్దు, ఇది ప్రమాదకరము, ఇది అత్యంత ప్రమాదకరమైన విషయము. మీకు ఎంత కావాలో అంత మాత్రమే కన్జంప్షన్ చేయండి, దానికి మించి మీరు వాడకం చేయకూడదని చెప్పేసి కూడా ప్రత్యేకంగా చెప్తున్నాయి. కానీ ఇదంతా ఒక అపోహ.
దుష్ప్రచారం వల్లనే ఇదంతా జరుగుతున్నట్టు కూడా చెప్తుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని సగటు వినియోగదారునికి ఎంత అవసరమో అంత ఉందని ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రభుత్వాల పైన ఉంది. ఇటు ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి లేదు. చాలా బంకులలో కూడా పెట్రోల్ ఉందని చెప్పేసి పదే పదే కంపెనీలు చెప్తున్న నేపథ్యంలో ఎవరికి ఎంత కావాలో అంతే వాడుకుంటే బాగుంటుంది. లేదంటే ఇతరత్ర ఇప్పుడు అసలే సమ్మరు, ఈ నేపథ్యంలో పెట్రోల్ ఎక్కువ నిల్వ చేసుకుంటే ప్రమాదం జరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సుందర రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, మరోవైపు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ఆందోళనకు గురైన వాహనదారులైతే తమ వాహనాలు ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకైతే బంకుల వద్దకైతే పోటెత్తుతున్నారు. దాంతో నగరంలోని కొన్ని ప్రధాన కూడళ్లలో అయితే ట్రాఫిక్ సమస్య అయితే తీవ్రంగా ఉంది.